హాయ్ నమస్తే. నేను మీ సునీల్ కుమార్ గాజుల. చిన్న చిన్న విషయాలకు జాగ్రత్తలు తీసుకునే మనం చిన్న పిల్లల విషయంలో ఎందుకు జాగ్రత్తలు తీసుకోవట్లేదు? దేని గురించి అని అంటారా? దీపావళి పండగ. పండగ అనంటే ఆనందంగా ఉండాల్సిన మనము ఈరోజు బాణాసంచ పేలుస్తున్న క్రమంలో చాలామంది పిల్లలు హాస్పిటల్‌కి క్యూ కడుతూ ఉన్నారు. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అని అంటూ ఉంటారు. చాలామంది అనంటే పదుల సంఖ్యలో కళ్ళకు ప్రాబ్లమ్ వచ్చాయని హైదరాబాద్ హాస్పిటల్‌లలో చేరారు పిల్లలు. మరి ఆ బాణసంచ కలుస్తున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం మనకైతే ఉంది కదా! పండగ అంటే ఆనందం, సంతోషం అని అందరితో గడపడానికి వచ్చిన మనము ఇక్కడికొచ్చిన తర్వాత ఆ చిన్న చిన్న ప్రికాషన్స్ జాగ్రత్తలు తీసుకోకపోవడం ద్వారా మరీ ముఖ్యంగా పిల్లలు తెలవదు వాళ్ళకు చాలా విషయాలు. అది ఎలా పేలుతుందో తెలవదు. అది అంటుకుంటే ఏం జరుగుతుందో తెలవదు. ఆ పొటాష్‌లో మంట ఎలా వస్తుందో తెలవదు. వాళ్ళు ఎక్సైట్‌మెంట్‌గా ఉంటారు. ఉత్సాహంగా ఉంటారు. ఆ ఉత్సాహంలో వాళ్ళు ఏం చేస్తున్నారనే విషయాన్ని మీరు కొంచెం అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకు అనంటే శరీరంలోని భాగాలు ప్రతి ఒక్కటి చాలా ప్రముఖమైన పాత్ర పోషిస్తూ ఉంటాయి కదా నీ జీవితాంతం. ఈరోజు నువ్వు చేసిన ఆ చిన్న తప్పిదం వల్ల వారు జీవితాంతం ఇబ్బంది పడడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. పటాసులు కాల్చడం తప్పు కాదు. కానీ కాల్స్తున్నప్పుడు నువ్వు పక్కన ఉండి కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే వారి జీవితం అంధకారంలో ఉండిపోవడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. దీపావళి అనంటే వెలుగులు చిమ్మే దీపావళి. నీ పిల్లల జీవితంలో అంధకారం కాకుండా చూసుకునే ప్రయత్నం చెయ్యి. కొంచెం జాగ్రత్తగా ఉండు. మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు.